సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన సంఘటన నేను నిన్నే కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చూస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత దీని ఇంపాక్ట్ కూడా పెద్ద ఎత్తున ప్రజా జీవితంలో ఉంటుంది. అక్కడ చూస్తే మనం చూసినప్పుడు ఒక ట్రైన్ కాలిపోవడం, ఒక 25 వెహికల్స్ ధ్వంసం అయిపోవడం, ఒక 15 మంది పోలీసులు, ఒక 5 మంది రైల్వే సిబ్బంది దెబ్బలు తగలడం, ఆ తర్వాత ఒక రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినేట్టుగా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతున్నాయి. విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో సమస్య లేని దాన్ని సమస్య చేయడం, ఈరోజు ఈ ఇష్యూని పరిష్కారం చేయాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు చూస్తే GOMS నెంబర్ నిన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జరిగిందని. ఆ GOMS నెంబర్ 30 ఒకసారి మీరు చూస్తే ఇందులో చాలా స్పష్టంగా మీకు కాపీ ఇచ్చాను. ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. అన్నీ చెప్పిన తర్వాత పాయింట్ 8 చూడండి. పాయింట్ 8లో ది గవర్నమెంట్ ఆల్సో హియర్ బై ఆర్డర్ దట్ సెపరేట్ ఆర్డర్ షల్ బి ఇష్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్. బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇస్తామని. నేమ్లీ the percentage of reservation to be earmarked to the caste and communities included by this order in the list of backward classes, the group classification classes in which they should be included, the economic criteria to be applied for the entitlement of the benefits extended to the backward classes under the rules. 9. The inclusion of the caste and communities by this order in the list of backward classes shall not, however, affect the admission into education institutions for the academic year 94-95 or the selection of services under government, local bodies, etc., for which the process has already commenced. 10. As the reservations completed to the caste and communities included in the list of backward classes by this order, or in addition to the quantum of reservations available to create and communicate already included in the list of backward classes, government will take suitable action in order to provide for reservations in excess of 50%. What it indicates, ఆ రోజు ఇచ్చిన జీవోని దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఇచ్చింది ఇంటెన్షన్ తెలియజేశారు. కాపుల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇంక్లూడ్ చేస్తామని 14 కమ్యూనిటీలు ఇంక్లూడ్ చేశారు. ఆ 14 కమ్యూనిటీ ఇంక్లూడ్ చేసి ఈ GOMS నెంబర్ 67/2094లో ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్స్ పుట్టస్వామి ఇది ఉండడం, తర్వాత వచ్చినటువంటి జస్టిస్ దాల్వాయ్ సుబ్రహ్మణ్యం ఇది 22/11/2004 నుంచి 24/9/2011 వరకు ఉంది. మీకు 2 షీట్లు ఇచ్చాను కంపారిజన్లో. ఆ కంపారిజన్లో మీరు చూస్తే ఒకటి ఇందులో ఉండే కమ్యూనిటీ నెంబర్ 8 ఉంది. నెంబర్ 8 వచ్చి పట్రా. నెంబర్ 3 ఇది జీవో నెంబర్ 8 కింద
బీసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ 28/2006 ఇచ్చారు. అదే మరిగా 12 ఇంకొక నెంబర్ ఉంది. ఆ 12 వచ్చి పండర, ఇది జీవో నెంబర్ 28 బీసీ డిపార్ట్మెంట్ 47/2008 ఇచ్చారు. పాల ఏకిరి, ఏకిల, వ్యాకుల వీళ్ళందరి జీవో నెంబర్ 14/47/2008 ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన 49లో కసికపాడి, కసికపూడి ఇది జీవో నెంబర్ 19/2009లో ఇచ్చారు. ఇంకొక పక్కన తూర్పు కాపు ఆర్ గాజుల కాపు ఇది జీవో నెంబర్ 30లో ఇచ్చారు. అదే మరి 37 అయ్యాకర జీవో నెంబర్ 6 ఇచ్చారు. సీరియల్ నెంబర్ 6 4/8/2008లో ఇచ్చారు. నగరాలు 47/2008 ఇచ్చారు. ఈ విధంగా డిఫరెంట్ డేస్లో ఇవన్నీ కూడా జీవోలు ఇష్యూ చేశారు. దేని మీద? దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ మీద బీసీ కమిషన్ రిపోర్ట్ పైన ఇవి ఇచ్చారు. అదే మరి ఇంకోటి ముస్లిమ్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది సెపరేట్ జీవో ఇష్యూ చేశారు. అది కూడా క్లియర్ కట్గా 7th జూలై 2007లో ఇచ్చారు. ఈ జీవో వచ్చి 2/7/2007లో ఇస్తే 7 జూలై 2007లో ఇది కూడా జీవో ఇష్యూ చేశారు. అంటే ఇక్కడ మొత్తం కలిసి 14 కమ్యూనిటీస్లో 8 కమ్యూనిటీస్కి ఇష్యూ చేశారు. ముస్లిమ్స్కి ఇచ్చారు. మేజర్గా ఉండే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 కమ్యూనిటీస్ని ఇష్యూ చేయలేదు. ఆర్డర్ ఎక్కడ జీవో కానీ లేకపోతే మీకు కమిషన్ రిపోర్ట్ కానీ ఏది రాలేదు. ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ ఏంటి? ఈ 8 కమ్యూనిటీస్కి, ఈ 4 కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ కావాలనేది ఇప్పుడు మెయిన్ డిమాండ్. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 30 ఇమ్మని అడుగుతున్నారు. 30లో ఏముంది జీవో? ఇది ఒక కమిషన్ వేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం. ఇంటెన్షన్ తెలియజేశారు. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, 2 ఏ గ్రూపుల్లో ఇంక్లూడ్ చేయాలి, ఆర్థిక స్తోమత ఎంత ఉండాలి, క్రైటీరియా, 4 50% ఎక్సీడ్ అయినప్పుడు ఎట్లా డీల్ చేయాలో ఈ 4 పాయింట్లు పెట్టి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశాం దీనిపైన? అంత మునుపు కూడా మీరు చూస్తే ఇది హైకోర్టులో ఒక డెసిషన్ ఉంది. అది కూడా నేను చదివినిపించాను నిన్న. ఇక్కడ కూడా చాలా క్లియర్గా హైకోర్టులో ఒక పేరా మీరు చూస్తే, ఏ రీడింగ్ ఆఫ్ ది ఇంపెండెడ్ జీవో ఆల్సో మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ది no final decision is taken for providing reservations to the communities enlisted in the impunged GO. The GO can be at best be treated as a requisition to the Commission to send a report as regards the reservation to the communities enlisted in the GO. In this view of the matter, the question of the GO being contrary to the provision of the AP Act 20/93 does not arise. అంటే ఇది అట్ బెస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్ టు రెఫర్ ఇట్ టు కమిషన్. అందుకే ఈ జీవో కొట్టేయలేదు. జీవో ఇస్ ఇన్ ఫోర్స్. 30 జీవో ఉంది. జీవో 30 ఫోర్స్లో ఉంది, కొట్టేయలేదు. కానీ ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఫర్ ది కమిషన్. కమిషన్ హ్యాస్ టు గివ్ ఎ రిపోర్ట్. అక్కడి నుంచి 94 నుంచి 2016 14 ఎన్నికల్లో పెట్టాం. 14 వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ నాయకులందరూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీలో ఏం పెట్టారు? కమిషన్ పెట్టారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఒక 6-7 కమ్యూనిటీస్కి ఇంక్లూడ్ చేశాడు. అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్ దట్. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మీరు కమిషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు మీరు కమిషను? దానికి సమాధానం చెప్పాలి. ఈ నాయకులు ఇప్పుడు కొంతమంది మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? రోజు రోజుకు అన్యాయం జరిగిపోతుందని. నేను ముఖ్యమంత్రి 20 నెలలు అయింది, 18 నెలలు, 19 నెలలు అవుతుంది. 20 ఏళ్ళు ఏం చేశారు? 23 ఏళ్ళు, 23 ఇయర్స్. ఇప్పటికి 23 ఇయర్స్ ఏం చేశారు?
నేను వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఒక కమిషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి 100 కోట్లు ఇచ్చి ప్రారంభం చేసి అవసరమైతే ఇంకా ఎక్కువ నేను డబ్బులు ఇస్తాను, దానిపైన అప్లికేషన్స్ అవన్నీ చేసి స్పీడప్ చేశాం. 2 ఒక కమిషన్ వేసి, కమిషన్ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం. 9 మంత్స్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కూడా క్లియర్ కట్ ఒక టైం లైన్స్ పెట్టి మేము కంప్లీట్ చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. దీనిపైన సుప్రీంకోర్టు డెసిషన్ జాట్ కమ్యూనిటీ వచ్చినప్పుడు నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు అధికారం ఉందని బీసీలో ఇంక్లూడ్ చేస్తే 7 రాష్ట్రాల్లో ఉండే జాట్స్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కరెక్ట్ కాదు, యూ కెనాట్ గివ్ ఆర్డర్స్ యాజ్ యూ లైక్, దిస్ ఈజ్ అన్ఫేర్, కాబట్టి ఇది చెల్లదు అని కొట్టేశారు. ఇంతవరకు ముస్లిమ్స్కి ఇచ్చిన, ఇంకొక కమ్యూనిటీకి చిన్న చిన్న కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో 6-7 కమ్యూనిటీలకు ఇచ్చిన, ఇవన్నీ ఆ రోజుండే కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళందరినీ బీసీలో ఇంక్లూడ్ చేశారు డిఫరెంట్ గ్రూప్స్లో. ఇక్కడ నేనేం చెప్పాను, సేమ్ థింగ్ మేము చేయబోతున్నాం. బీసీ కమిషన్ వేసాం, ఆ కమిషన్ మొత్తం ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్కి రికమెండేషన్లు వస్తాయి, దానికి కూడా కాల పరిమితి ఇచ్చాం. ఆ కాల పరిమితి ప్రకారం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో మేము తొందరలో నిర్ణయం చేసుకుంటాం. కాపులు వెనుకబడి ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా వాళ్లకు వెనుకబడిన తరగతుల్లో పెట్టి వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. అయితే వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే వెనుకబడిన వర్గాలకు మళ్ళీ ఫ్లాష్ కాన్ఫ్లిక్ట్ వచ్చి లేనిపోని సమస్యలు రావడం కరెక్ట్ కాదు. వెనుకబడిన వర్గాలకు నష్టం జరగకుండా పేదరికంలో ఉండే కాపులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది, ఆ బాధ్యత నెరవేరుస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ ఎక్కడ అంబిగ్యూటీ ఉంది నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, అదే మరి ఇక్కడ అడుగుతున్న ఆందోళన చేసే ప్రతి ఒక్కరిని. జీవో నెంబర్ 30 ఏమంటారు, ఏమని ఇవ్వాలి, ఏముంది జీవోలో మీరే చెప్పండి, మీరందరూ ఆలోచించి చెప్పండి, ఏముంది జీవోలో? మీకు అందరికి ఇచ్చాను, ఇది వాళ్ళకి తెలియదా? ఇది తెలుసు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దానికి పర్సంటేజ్ ఇవ్వాలన్నా, ఆర్థిక క్రైటీరియా కావాలన్నా, ఏ గ్రూపులో పెట్టాలన్నా కావాలన్నా ఎవరు ఇవ్వాలి రిపోర్ట్ దానికి? నేను ఆ జీవో యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వమంటారు, జీవో ఇస్తాను, ఏమవుతుంది? జీవో ఉంది, కొత్తగా ఇచ్చేది ఏముంది జీవో? ఇంకా ఇట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్, ఇట్ ఈజ్ దానికి ఏమీ ఇది లేదు, స్పెసిఫికేషన్స్ లేవు, ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్. గవర్నమెంట్ యొక్క మనోగతం, గవర్నమెంట్ మేము డిసైడ్ చేసిన కాపుల్ని బీసీల్లో ఇంక్లూడ్ చేయడానికి, అదే మాదిరిగా అప్రోప్రియట్ టైంలో ఆ టైంలో ఈ అన్నిటిపైన సెపరేట్ జీవోలు ఇష్యూ చేస్తాం. అది కూడా ఎప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. దానికి కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, తర్వాత వచ్చిన కమిషన్లు వచ్చాయి, కానీ ఏమి ఇచ్చారు? వేరే కమ్యూనిటీస్కి ఇచ్చారు, దీనికి మాత్రం ఇవ్వలేదు. దానివల్ల ఎప్పుడు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఇచ్చారు, అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు వీళ్ళు అడగలేదు? దిస్ ఈజ్ వేర్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పి, మేము అంత మునుపు చెప్పలేదు, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, పార్టీ కూడా గుర్తించిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం. దానిపైనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాం. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు చేయడం ఏంటి, ఇలాంటి దారుణాలు చేయడం ఏంటి, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి? ఎవరు చేశారు ఇది? నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒక నేరస్తుడుగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కదాన్ని రాష్ట్రంలో ఒక ఇష్యూ చేస్తూ ప్రశాంతంగా ఉండే జిల్లాలో నేరాలు చేయడం, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా సరే చరిత్రలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎప్పుడు జరగలేదు. నేను అది చెప్తే తెలుగుదేశం వాళ్ళు పంపించి ఇవన్నీ చేయించారని మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే టోన్లో. తెలుగుదేశం పంపించి ఎందుకు చేస్తారండి? అంత మునిపు ఏమన్నారు మీరు? రానియకుండా అడ్డుపడ్డారన్నారు. ఆర్టీసీ బస్సులు మీరు డబ్బులు కట్టి 80, 90, 81 తీసుకున్నారు మీరు.
మీకు ఎంత డబ్బులు కడితే అన్ని ఇస్తామన్నారు వాళ్ళు. 80 కట్టి తీసుకున్నారు. రెండోది మీరేం చేశారు? మధ్యలో నిలిపేశారు, మధ్యలో ఎక్కడ వంట చేసుకొని కూడా చేశారు. ఇలాంటి బేస్లెస్ అలిగేషన్స్ ప్రభుత్వం పైన పెట్టడం. అదే మరి ఇంకొక పక్కన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడ రావడం. కాపు రిజర్వేషన్ ముసుగులో ఇలాంటి దారుణమైన పరిస్థితులు తీసుకురావడం. ఇక్కడ జరిగింది ఏంటి? మళ్ళీ 6 ఓబీ వ్యాన్స్ తీసుకుపెట్టారు, 5 6 పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు? ఒక సాక్షికి మాత్రం, ఇంకెవరికి రాలేదు. మీకు ఒకరికే ఎట్లా వచ్చింది అంటే ఇట్ ఈజ్ ఎ ప్రీ ప్లాన్డ్. ఒక ముందుగానే ప్లాన్ చేసుకుని 5 6 ఓబీ వ్యాన్స్ పెట్టుకొని ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం ఎందుకు రెసిడెంట్గా ఉన్నామంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం. కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. ఏమాత్రం ప్రెసిడేట్ చేసిన మా పోలీసులు దెబ్బతిన్నా నేనైతే ఆ టెన్షన్ వచ్చినప్పటి నుంచి 3:30 4 గంటలు టీవీలు కూడా చూస్తూ మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ రెస్ట్రైంట్ పాటించండి, ఏమైనా పర్వాలేదు, మీరు గమ్మునుండండి. ఎమోషన్లో ఉన్నప్పుడు ఓసారి చిన్న చిన్న సంఘటన జరిగిన పోలీస్ స్టేషన్ జరిగేదరతో చూస్తున్నాం, రైల్వే బోగీలు కాల్తా ఉంటూ చూస్తున్నాం. మీరు వీలైతే ఆపగలిగితే ఆపండి అంటే వాళ్ళు వీళ్ళంతవరకు పోయేసి అందులో ఉండే వాళ్ళందరినీ దింపి మీరు చూశారు, తీసుకొచ్చారు. పోలీసులు కొడితే కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి దూరంగా వాళ్ళందరినీ పెట్టి వాళ్ళు సేఫ్గా వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగారు. అదే అంతమంది ఉన్నప్పుడు బయట రాలేకపోయి ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళండి? అలాంటి జాగ్రత్త మీరు తీసుకున్నారా? ట్రైన్ ఏం చేసిందండి మిమ్మల్ని? నేను అడుగుతున్నా. ట్రైన్కి సంబంధం ఏంటి రిజర్వేషన్లకి? పోలీస్ స్టేషన్కి సంబంధం ఏంటి రిజర్వేషన్లకి? పోలీసులకు సంబంధం ఏంటి? అక్కడుండే వెహికల్కి సంబంధం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? ఇదేనా నాగరికత? రాష్ట్రం అంతా ఒక సెన్సేషన్ వచ్చి భయభ్రాంతులైపోయి ఏం జరిగిపోతా ఉంది, ఎందుకు మారి చేస్తున్నారు అని ఆలోచించే పరిస్థితి వచ్చి ఆ 6-7 గంటల టెన్షన్లో కొన్ని వేల మంది ప్రయాణికులు దారిలో నిలిచిపోయి ఎటుపోవాలో తెలియకుండా ఇంత దారుణమైనటువంటి మారణ హోమాన్ని మీరు సృష్టించి మళ్ళీ ఇప్పుడు దాన్ని సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుని అడుగుతున్నాను నేను చాలా స్పష్టంగా. ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఏ నిర్ణయం కూడా కమిషన్ లేకుండా చేయలేదు. అదే కాకుండా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది జీవో ఎంఎస్ నెంబర్ 30. ఇట్ ఇస్ ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. నో పర్సంటేజ్, నో క్రైటీరియా, నో ఎలిజిబిలిటీ. బియాండ్ 50% పోతే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపాలి, ఏం చేయాలి? అవి లేవు, ఏమీ లేవు. ఓన్లీ ఇంటెన్షన్ ఇచ్చారు. అందుకే హైకోర్టు కూడా దాన్ని జీవోని కొట్టేయలేదు, క్వాష్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారు? అట్ బెస్ట్ ఇట్ ఈజ్ ఏ రెఫరెన్స్ ఆర్ రికమెండేషన్ టు ది కమిషన్. గవర్నమెంట్ ఆ ఇంటెన్షన్ వచ్చిన తర్వాత రూల్స్ చట్ట ప్రకారం ఇఫ్ దే కమ్ బ్యాక్ దే కెన్ ఇంప్లిమెంట్ అని వదిలేశారు. మనకు కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి, వేరే స్టేట్స్లో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవాలి. రెండోది, ఏదైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. రెండు బేరే చేసుకొని ఇద్దరి మధ్య వైమస్యాలు లేకుండా ఇద్దరికి వీళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసి ముందుకు పోవాలని చెప్పి మేము ముందుకు పోతున్నాం. ఉండే చట్ట ప్రకారం చట్ట భద్రత కల్పించాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇవ్వండి, మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా మాట్లాడారు, నేను 30 ప్రకారం ఏమి ఇస్తారండి దానిపైన? నేను అడుగుతున్నా. దానికి ఒక ఎక్సర్సైజ్, ఒక ప్రాసెస్, ఒక హియరింగ్, ఒక ఫైనల్ రిపోర్ట్. ఇంతవరకు ఎప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే తప్ప ఆర్డర్స్ ఇవ్వలేము. దాన్ని మళ్ళా మేము క్యాబినెట్లో డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తాం. ఇది చేయాలంటే ఇప్పుడే ఇస్తారా లేదా, ఈరోజు ఇస్తారా లేదా అంటే నేను ఈరోజు ఆర్డర్ ఇవ్వాలి, తప్పుడు ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ తప్పుడు ఆర్డర్ ఇచ్చారు నా మీద పెట్టాలి. మీకు సిన్సియారిటీ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా మీరు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు.
ఈరోజు ఇన్ని చేసి మళ్ళీ దాన్ని బుకాయించడం కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం నాయకులు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేశారు, మమ్మల్ని ప్రతిష్ట పాలు చేసిన కాపులు మంచి వాళ్ళంటే వీళ్ళు కావాలని కాపులకి చెడ్డ పేరు తేవడానికి చేశామనే విధంగా మాట్లాడారు. లేకుంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పడానికి చేశారు అనేది కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. కాపులు ఇతరులు కొడతారనే భావన క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడని. మళ్ళా కాపులు కమ్యూనిటీ పేరు ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళు వేరే వాళ్ళు కొడతారు అనే భావన ఎందుకు క్రియేట్ చేస్తున్నారండి? అంటే మీ స్వార్థం కోసం ఆ కమ్యూనిటీ కూడా లాగుతారా మీరు? ఆ కమ్యూనిటీ కొడతారని ఎవరు అనుకున్నారు? మీరే చెప్తారా కావాలని? ఆ కమ్యూనిటీని ఎన్నోసార్లు చెప్పాను. నాకు అట్మోస్ట్ రిగార్డు ఉంది ఆ కమ్యూనిటీ పైన. 99లో 100% సీట్లు గెలిపించారండి ఆ జిల్లాలో. నేను హరికేన్ తుఫాన్ వస్తే తుఫాన్లో 2 వారాలు అక్కడున్నా. నేనే సూపర్వైజ్ చేశా. ఆల్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ సెక్రటరియట్ తీసి అక్కడ పెట్టాను. ఫస్ట్ నేను ముమ్మడివరం దిగాను హెలికాప్టర్లో. అది అవుతా నేను మన అమలాపురంలో దిగాను ఎవరు పోనప్పుడు. 2 వారాలు అక్కడ కూర్చొని మొత్తం సార్ట్అవుట్ చేశాను. 99 ఎన్నికల్లో 21కి 20 గెలిపించారు. నిన్న ఎన్నికల్లో వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని ఎమ్మెల్యేలు, అన్ని ఎంపీలు, జిల్లా పరిషత్, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ అన్ని మేమే గెలిచాం. నెంబర్ 1 డిస్ట్రిక్ట్. దట్ ఈస్ ది రెస్పెక్ట్ ఐఎమ్ హ్యావింగ్. దట్ ఈస్ ది అఫెక్షన్ ఐఎమ్ హ్యావింగ్ టువర్డ్స్ దట్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఆల్ కమ్యూనిటీస్ దేర్. అందులో ప్రిడామినెంట్గా ఉండే కాపులు ఉన్నారు. అలాంటప్పుడు నేను చేస్తామంటే మాకు ఒక కమిట్మెంట్ మీద వీళ్ళు దీన్ని అతలాకుతలం చేయాలి, అల్లకల్లోలం చేయాలి, మభ్యపెట్టాలి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను రాష్ట్రంలో ఉండే కాపులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా ఆవేదన అర్థం చేసుకోమని కోరుతున్నా. నిన్న కూడా నేను చెప్పాను, నాకు బాధ ఉంది, ఆవేదన ఉంది. వీళ్ళ పని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చెడగొట్టాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తేవాలని, బయట ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతా ఉందని ఇంప్రెషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని, ఎవరన్నా రావాలంటే భయభ్రాంతులు చేయాలని. మొన్నే మనం విశాఖపట్నంలో 4,70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంఓయూలు చేశాం. రేపు 4వ తారీఖు నుంచి మళ్ళా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ సెరమనీ వస్తూ ఉంది, రివ్యూ ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక ఈవెంట్స్ జరుగుతున్నాయి, పాజిటివ్గా ముందుకు పోతా ఉంది. అలాంటి సమయంలో అభివృద్ధిని ఆదుకుని ఇన్వెస్టర్స్ రాకుండా చేసి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికి నష్టం చేయాలని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. మొన్నే నేను దావోస్కు కూడా వెళ్ళాను. ఎందుకు నేను ప్రపంచం తిరుగుతున్నాను, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు రాజకీయ ముసుగులో ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా దానికి పబ్లిసిటీ వస్తుంది, లేకుంటే వీళ్ళ అవినీతి డబ్బులు ఉంది, రౌడీజం చేస్తాం, రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తాం. ఎక్కడికి వెళ్తారండి మీరు? వాట్ ఆర్ యు డూయింగ్? అంటే ప్రభుత్వం అంటే మీరు ఏం చేసినా సహించాలనా? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చట్ట ప్రకారం చేస్తాం, ఇష్యూ మీద కమిటెడ్గా ఉంటాం. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఒక పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం, ఇంకొక పక్కన ఎవరైనా కానీ ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ చేతి తీసుకుంటే మాత్రం కొంచెం కఠినంగా కూడా ఉండాల్సి వస్తుంది, ఉంటాం. గవర్నమెంట్ అంటే ఏ పులివెందల నుంచి రౌడీలు పంపించి రాష్ట్రం అంతా వీళ్ళొక లంపన్ ఎలిమెంట్స్గా తయారై ఇష్టానుసారంగా లూటీలు చేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తా ఊరిక ఉండదు. వీళ్ళు ఎన్క్వైర్ ఆల్ దీస్ థింగ్స్, చట్టం దానిపైన చేసుకుంటా పోతుంది. అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం మామూలు వ్యక్తులు భయభ్రాంతులు చేసే హక్కు వీళ్ళకి ఎవరికి లేదు. నేను కమిట్ అయ్యాను, నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను, మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు ఏదీ లేకుండా ఇన్నేళ్లు గమనం ఉండి ఇప్పుడు మీరు బయట వచ్చి ఇవన్నీ చేయడంలో రాజకీయ దురుద్దేశం లేదా మీకు? నేను అడుగుతున్నా. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కావాలని వచ్చి ఇవన్నీ చేయడం ఏంటి? ఈరోజు ఇంకొక అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను బాధపడుతున్నా, అప్పీల్ చేస్తున్నా ఇలాంటి చేసుకోవద్దని. అందులో మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చాడు,
ప్రత్యేక హోదా కూడా. అంటే వీళ్ళు చేసే పనుల వల్ల కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతిని, లేకపోతే వీళ్ళ మనుషులు కూడా ఇది చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు సమాజంలో ఒక పాజిటివ్నెస్ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయంగా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని ప్రయత్నం చేయడం ఎవరు చేసినా తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ప్రతి ఒక్కరిని అపీల్ చేస్తున్నా. దీనిపైన చర్చ కూడా జరగాలి రాష్ట్రం మొత్తం. రేపు ఎల్లుండి మా పార్టీలో కూడా పెడతాం. అవసరమైతే జీవోలన్నీ ఇష్యూ చేసి ఒక వైట్ పేపర్, ఐ విల్ ఇష్యూ వైట్ పేపర్ అంటే క్లారిఫికేషన్స్ ఇష్యూ చేస్తాం. ఎవ్రీవేర్ డిస్కషన్ జరిగినండి. జీవో నెంబర్ 30 ఏం చెప్తా ఉంది, హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇంతవరకు జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చింది, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా మంజునాథన్ వేసాం. ఆ కమిషన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. 9 నెలలు గడువు పెట్టాం. 9 నెలల్లో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి ఎంక్వైరీ అన్ని చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ బీసీలను ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా సంప్రదిస్తాం. అవసరమైతే అందరు నాయకులు కూడా మాట్లాడతాం. అందరితో మాట్లాడి అందరూ కూడా కమిషన్ రిపోర్ట్లు ఇస్తారు. ఆ రిపోర్ట్లు బేస్ చేసుకొని ఏం చేయాలో దాన్ని అమలు చేసేందుకు కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. రకరకాలుగా వస్తున్నాయి. అన్ని ఎంక్వైరీ జరుగుతుంది కదా, దాంట్లో అన్నీ వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారని, కొంతమంది కావాలని ముందుగానే ప్లాన్ చేశారని ఇవన్నీ వస్తున్నాయి. అందరూ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలుసుంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ముందుగానే ఎట్లా ప్లాన్ చేశారు. ఇది పక్కాగా ప్లాన్ చేయకపోతే మాత్రం ట్రైన్ కాల్చాలని దేంతో కాలుస్తారు నేను అడిగేది. అందులో అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు బాగా తాగి కూడా వచ్చారు. అవి కూడా కనపడొస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అక్కడుండే స్థానికంగా ఉండే కాపులు మాత్రం ఇవి చేసే పరిస్థితులు లేదు. వాళ్ళకి ఎప్పుడు అలవాటే లేవు వాళ్ళకు. ఇవన్నీ ఆర్గనైజ్డ్గా ఒక రౌడీ మూకలు చేసే పని తప్ప ఇంకోటి కాదు. అక్కడ కూడా ఆ జిల్లాల్లో ఎక్కడన్నా రౌడీ మూకలు ఉంటే వీళ్ళ మనుషులు వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్పలేం. ఇది ఒక జనరల్గా ఇలాంటి అరాచకాలు కానీ, లూటింగ్ కానీ, లేకపోతే ఇలాంటి వైలెన్స్ కానీ చేసేది కొంతమంది వెల్ ఎస్టాబ్లిష్ ట్రైన్డ్ పీపుల్ తప్ప, ప్రొఫెషనల్స్ తప్ప ఇంకొకరు చేయరు ఈ పని. వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఇవన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. మామూలు వ్యక్తులు వచ్చేది ఒక కాస్ పైన సంఘీభావం. వాళ్ళకు కావాల్సింది ఏంటి, బీసీఎల్లో మమ్మల్ని చేరిస్తే మా జీవితాలు బాగుపడతాయి. దట్ ఈస్ కన్సర్న్. తప్పులేదు. దానిపైన నా ఆలోచన కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎస్, సమాజంలో అగ్రవర్ణాల్లో కాపుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి. అందుకే నేను కూడా ఆ కన్విక్షన్తో నేను ఎప్పుడూ ఒకటి చెప్పాను. సమాజంలో రెండు కులాలు ఉన్నాయి. ఒకటి పేదరికం, 2 డబ్బులుండే కులం. ఈ 2 కులాలు కడవన్నీ కూడా ఆర్టిఫిషియల్. ఇవన్నీ మనం గీసుకున్న బౌండరీస్. రిజర్వేషన్ల ముసుగులో నేరస్తులంతా ఓ చోట చేరారు. ముందస్తు వ్యూహంతోనే ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కమిషన్ సూచన మేరకు నిర్ణయాలుంటాయంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.